చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశమున భూమును సృజించిన సృష్టికర్తైన దేవుని రాత్రి మనం ఆరాధన చేస్తున్నాం. ప్రభువా, ఇదిగో నీ పాద సన్నిధిలో నుండి నీకు మొర్రపెట్టుచుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభు అంటూ మనసారా ఆరాధన చేద్దాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనా యేసయ్యా వందనం నీకే వందనం నీకే వందనం మనసారా ప్రభుని స్తుతిద్దాం. నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా గ్లోరీ గ్లోరీ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నేరుగా మాట్లాడునట్లుగా ఆయన అభిషేకము మనకు దయచేనట్లుగా ప్రభువా, ఇదిగో నేను ఒక సమస్యతో వచ్చానయ్యా, నేను ఒక వ్యాధితో వచ్చానయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడి నీ వెళ్ళినా జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయవు నీ యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా
స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తైన దేవుడువు. ఓ నీ మహాకృప చేత, ఓ నీ సంకల్పము చేత ఇదిగో నీ పాద సన్నిధికి చేరి ఉన్న మమ్మలను అయా మీరే బలపరచండి. సమస్యలో ఉన్నాను ప్రభువా, వ్యాధులో ఉన్నాను నాయన, బాధలో ఉన్నాను ప్రభువా. నన్ను రక్షించేవాడు నీవే, నన్ను విడిపించేవాడు నీవే, నన్ను కాపాడేవాడు నీవే, నాకున్న బలహీనతలను విడిపించగలిగిన దేవుడు నీవే. లోరి రబాబా రీ షాబారా ఓరి కందల మైట్ రీ కల్వ రీ కమారా ఓరి షాబాబా రీ కల్వ రీ మైట్ రీ కందల లోరి షాబాలా దసి ఓరి కల్వ రీ మైట్ రీ కమందవారా దసి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఓని బిడ్డలను తాకండి నాయనా, అభిషేకముతో దర్శించు ప్రభువా. లోరి మైట రికవరా లోరి శబ రబబ రికవందవరా దసి. లోరి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓరి షలదసి ఓరి కందలా. దేవుని ఆత్మతో నింపబడదాం, దేవుని యొక్క అభిషేకముతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడునట్లుగా ఇదిగో దేవుడు నీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీతో ప్రత్యేకముగా ఆశపడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వేదో ఒక సమస్యతో వచ్చావు, ఏదో ఒక బలహీనతతో వచ్చావు, ఏదో ఒక వరం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. యేసయ్య ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో ఆయన మాటకు ఎదురు చూద్దాం, ఆయన అభిషేకాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు పాడబడిన పాటలు ఫలించినట్లుగా, ఇకన జరగబోతున్న ఆరాధనలో దేవుడు తోడుగుని నడిపించినట్లుగా, దైవ సేవకుల నోట నుండి దేవుడే రూఢిగా ఈ రాత్రి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు కూడా వచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడవు నాయన, మాకు ఆశ్రయముగాను ఆధారముగా నిలబడిన దేవుడు ప్రభు తండ్రి, నీ కృపలో మమ్మను భద్రపరిచి నీ సన్నిధానములో నిలబడే ఈ గొప్ప భాగ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం అందు నాయన సంఘమంతయు ఏకీభవించి కొద్ది సమయం నిన్ను స్తుతించారయ్యా, నిన్ను ఆరాధించారు ప్రభువా. స్తుతుల మీద ఆసీనుడా, ఆరాధనకు అర్హుడవైన దేవా, నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా మధ్యకు దిగి వచ్చిన వాడా నీకు వందనాలయ్యా. ఆత్మస్వరూపుడవై మా మధ్య సంచరిస్తున్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలయ్యా. నీ ప్రజలైన వారు నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా కరుణా సంపన్నుడా, ఇదిగో తండ్రి నీ సేవకుని బలపరచు, నీ సేవకుని మీద నా అభిషేకాన్ని నూతనపరచు దేవా. తండ్రి నీకు వందనాలు. నీ సేవకుని నోట నీ మాట ఉంచాయా, నీ ప్రజల హృదయాలు ఆదరించబడినట్లుగా దేవా, నీ ప్రజల హృదయాలు ధైర్యపరచబడినట్లుగా, రోగులైన వారు స్వస్థపరచబడినట్లుగా నాయన, కృంగిన వారు లేవనెత్తబడినట్లుగా, ఇంకా నిన్ను ఎరుగని ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు నీ సేవకు నోట నీ మాట విడుదల చేయండి. నీ ప్రజలతో మీరు మాట్లాడండి దేవా. జరుగుచు నీ కార్యమంతయు నాయన స్థానిక సంఘాన్ని అంతటికి క్షేమాభివృద్ధికరంగా జరిగించి ఘనత తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఇంతవరకు ఆరాధనలో మంచి ఆరాధన జరిపించినటువంటి ఆ యూత్ బిడ్డలను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి ఉదయకాల సమయంలో చక్కని అద్భుతమైనటువంటి 4 విషయాలతో దేవుడు మనతో మాట్లాడారు గనక ఈ సాయంకాలపు వేళలో కూడా ఇంక ఎవరు అటు ఇటు అస్సలు తిరగకూడదు. ఎవరు అటు ఇటు తిరగకుండగా దేవుని యొక్క వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలని మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాను.
సుదీర్ఘ ప్రయాణం చేసి చాలా దూర ప్రాంతం వైజాగ్ ప్రాంతం నుండి దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. ప్రార్థించిన రీతిగా, ఎదురు చూచిన రీతిగా దేవుడు చక్కని రీతిలో ఉదయకాలం మనతో మాట్లాడారు. అలాగే ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ఆలకింద వచ్చిన వారు ఆ మధ్యలో ఇంకా ఖాళీగా కుర్చీలు ఉన్నాయి, వాటిలో కూర్చోడానికి ప్రయత్నం చేయాలని మీకు మనం చేస్తున్నాను. అలాగే ఉదయకాలం కూడా వారు పాటల బుక్స్ మన మధ్యలోనికి తెచ్చారు, చాలామంది తీసుకున్నారు. ఇంకా